హెల్త్ పాలసీపై ఏ విచారణకైనా సిద్ధం. అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్. దేశంలో నెగటివ్ గ్రోత్ ఉన్న రాష్ట్రం మనదే. అప్పుల జాతర నడుస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. $3 బిలియన్ సర్కార్ భ్రమలు కల్పిస్తుందన్న బీజేపీ. కేంద్రం నుంచి తెచ్చింది ఎంతో తేల్చి చెప్పాలన్న రాష్ట్ర మంత్రులు. ఉగాది సందర్భంగా నేడు 12 జిల్లాల డీసీసీ కమిటీల ప్రకటన. సంగారెడ్డి, రంగారెడ్డిలకు ఏఐసీసీ అబ్జర్వర్లు వచ్చాకే ప్రకటన చేసే ఛాన్స్. లో వాళ్ళు ఎలా గెలుస్తారో చూస్తాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్న సీఎం రేవంత్. కేసీఆర్ పై మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త. సీఎం రేవంత్ కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఫైర్. వెంటనే క్షమాపణలు చెప్పాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. అన్నా అనే పదానికి కలంకం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ వివేక హత్య కేసులో మరోసారి షర్మిలా ధ్వజం. వైఎస్ వివేక హత్యకు అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే కారణం. సంచలన వ్యాఖ్యలు చేసిన జంబల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఈదరగాలులకు నేలరాలిన 15 ఎకరాల మామిడి పంట. హన్మకొండ జిల్లా గట్ల నర్సంపూర్లో రైతుల ఆవేదన. పోలవరం నిర్వాసితులకు 226 కోట్ల పరిహారం విడుదల. బాధితులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ. విజయవాడలో ఘనంగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం. ఇకపై లగ్జరీ బస్సులోనూ వారికి ఉచిత ప్రయాణం. శ్రీశైలంలో హోటల్స్ పై ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదా. నిషేధిత ఫుడ్ కలర్స్ వాడకంపై నిర్వాహకులకు వార్నింగ్. పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసిన గురజాల కోర్టు. గుండ్లపాడు జంట హత్యల కేసులో 3 నెలలు జైల్లో ఉన్న రామకృష్ణారెడ్డి. మొక్కజొన్న విషయంలో కేంద్రం సహకరించలేదన్న తుమ్మల. ప్రతికూల పరిస్థితుల్లోనూ కొనుగోలు చేస్తామని ప్రకటన. మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి మొక్కల సాగు. నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వరం గ్రామంలో నిందితుల అరెస్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్తారపు ఏకలవ్య పాఠశాలకు కలెక్టర్ హెచ్చరిక. 2 రోజుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయకుంటే గుర్తింపు రద్దు చేస్తామని వార్నింగ్. ఖమ్మం వెలుగుమట్ల భూములపై తెలంగాణ హైకోర్టు స్టేట్ కో ఆర్డర్. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసిన ధర్మాసనం. తెలంగాణ సీఎస్ కు పదవీకాలం పొడిగింపు. మరో 3 నెలలు ఎక్స్టెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదన్న ప్రధాని మోదీ. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని హితవు. దేవేగౌడను ఉద్దేశించి ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు. రాజ్యసభలో ఒక్కసారిగా నవ్విన సభ్యులు. ప్రధాని మోదీ. ఢిల్లీలోని ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం. నివాస భవనాల్లో భారీ మంటలు. 17 మంది మృతి. విజయ్కి సీఎం పదవి ఆఫర్ ఇచ్చిన జాతీయ పార్టీ తిరస్కరించినట్లు తమిళనాడులో ప్రచారం. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి మృతి. ఇస్మాయిల్ ఖతీబ్ ను తామే చంపేశామన్న ఇజ్రాయెల్. సెంట్రల్ ఇజ్రాయెల్ టెల్ అవీవ్ టార్గెట్ గా దాడులు. క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతున్న ఇరాన్.